అందరికీ నమస్కారం అండి. నా పేరు దోనబోయిన అరుణ్ కుమారి, కాకినాడ నియోజకవర్గం, కాకినాడ రూరల్. ఈరోజు వచ్చిన పేపర్లో న్యూస్ చాలా ఫేక్ న్యూస్ వచ్చిందండి. దాన్ని మేము ఖండిస్తూ అలాంటి అవాస్తవాలు రాయడం అనేది కరెక్ట్ కాదని మేము నిర్ణయించుకుంటున్నామండి. ఎందుకంటే ప్రముఖ పేపర్ అది చాలా ప్రముఖ పేపర్లోనే ఇలాంటి న్యూస్ రావడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మీరు వాస్తవాలు రాయండి, వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, అంతే తప్ప ఇలాంటి అవాస్తవాలను ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే ప్రభుత్వం మీద, మా యొక్క ట్రస్ట్ మీద బురద చల్లడానికి ఇటువంటి ప్రయత్నాలు ఇలాంటివన్నీ ఎన్నో జరుగుతాయని మాకు తెలుసు. కానీ అన్నింటినీ మేము సహిస్తూ ఊరుకుంటున్నామంటే మేము చేతకాని వాళ్ళు మాత్రం కాదు. ఇలాంటి అవాస్తవాలు మళ్ళీ మీరు రిపీట్ చేస్తే మాదైన శైలిలో మేము వాళ్ళని ఎదుర్కొంటామని చెప్పుకుంటున్నాం. ఈ యొక్క ట్రస్ట్ వచ్చి జీవో వచ్చాక కూడా అలాంటి న్యూస్ రావడం అనేది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నానండి. ఇక మీదట దీన్ని మీరు ఈ యొక్క ఇలాంటి న్యూస్లు ఎప్పుడు కూడా రానివ్వకుండా మీరు తగు జాగ్రత్తగా ఉంటే మంచి న్యూస్ని ప్రజల్లో పంపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఏ న్యూస్ లేకపోతే ఇంకా చాలా బయట మన రాష్ట్రం అంతా ఎన్నో రకాలుగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ వేసుకోండి. ఒక సంస్థ, ఒక వీరేశలింగ గారి సంస్థ అంటే ఇది ఒక చరిత్ర. ఇలాంటి చరిత్ర మీద మీరు బురద వేయడం వల్ల మీకేమొస్తుందండి? మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప మీరు అంతకు మించి మీకు మంచి జరగదు. మంచి న్యూస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక మీద ఎటువంటి రిపీట్ అవ్వకూడదని కోరుకుంటున్నానండి.